అక్షంతలు తీసుకొని 5 సార్లు అమ్మవారి మీద వేయండి. చక్రమాచారయామి చామరం బీజయామి ఉద్యంతరయామి వాద్యోదయామి స్నానారోహయామి కళ్యాణారోహయామి సమస్తరాజోపచార భక్తోపచార శక్త్యోపచార పూజ సమర్పయామి. చెప్పండి మళ్ళీ అక్షంతలు పట్టుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అక్షంతల్లో వేసుకొని ఆ 2 అమ్మ పాదాలకు చూపించి బయట చేసేది. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవత పాదాల విందార్పణమస్తు. అమ్మవారిని గడపండి విస్తరాకు మొత్తం. యజ్ఞేన యజ్ఞం వైజంత దేవా దేహనాగం యమానస్సయంతే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవతాయై యథాస్థానం ప్రవేశయామి. అమ్మవారికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఒక పుష్పాన్ని తలలో పెట్టుకోండి. మీ పూజా సామాగ్రి తీసుకొని మీ పూజ అంతా అయిన తర్వాత ఆ ఇస్తరాకులు డస్ట్బిన్లో వేసేయండి. స్వాములు వస్తున్నారు. అక్షంతలు శిరస్సు మీద వేసి ఆ మీ దగ్గర ఉన్న దక్షిణ తాంబూలాన్ని ఆ స్వాములకి సమర్పించండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. రేపటి రోజు సరస్వతి దేవి అమ్మవారి అవతార వైభవంలో చదువుకునే విద్యార్థులందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు రావాలి. ఉదయం 9 గంటలలో ఉండాలి. మధ్యాహ్నం 12 గంటలకు సమాప్తం అవుతుంది. 51 రూపాయల టికెట్. ఒక కొబ్బరికాయ వేపులో మాత్రమే తెచ్చుకుని 9 గంటలకల్లా ఆలయంలో ఉండాలి. జై శ్రీమన్నారాయణ. ఎల్లుండి ఉదయం దుర్గాష్టమి రోజు 17 మంది దంపతులచే చండీ హోమం జరుగుతుంది. ఇంకా కొద్ది మందికి అవకాశం ఉంది. టికెట్ 12,000 రూపాయలు. అవకాశం ఉన్న వాళ్ళు ఇవాళ రేపు అక్కడ కౌంటర్లో అమౌంట్ కట్టి మీ పేరు రాయించుకోండి. అమ్మా అంతా కూడా దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి గుడి వెనక భాగం నుండి అల్పాహారానికి రావాలి.